జగిత్యాల జిల్లా మేటపల్లి పట్టణంలోని 5 రోజాక సంఘం ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి విముక్తి కొరకు కోట్లాడిన చాకలి ఐలమ్మ తన భూమి తన కాపాడుకుంటూ ఇతర భూములకు కొరకు కూడా పోరాటం చేసింది. ఆనాడు నిజాం పరిపాలనలో పెద్ద పెద్ద దొరలతో వ్యతిరేకం పోరాటం చేసి నైజాం దగ్గర ఉన్న చిన్న చిన్న కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి చాకలి ఐలమ్మ. మహిళగా చాకలి ఐలమ్మ భూమి విముక్తి దొరల గడిలను తరిమి కొట్టిన చాకలి ఐలమ్మ. ఈ కార్యక్రమంలో 5 రోజాక సంఘ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడు నిజాం పరిపాలనలో పోరాటం చేసి ఏదైతే ఆనాడు పెద్ద పెద్దల దొరలకు వ్యతిరేకంగా దేశములకు వ్యతిరేకంగా నైజాము ఏదైతే చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల భూములు స్వాధీనం చేసుకుంటుండ్రో అదేవిధంగా ఆనాడు రామచంద్రారెడ్డి గారని భూస్వామి నిజాం ఆదేశాల మేరకు చాకలి ఐలమ్మకున్న భూమిని కూడా తీసుకునే తనకు ప్రయత్నం చేసినప్పుడు ఆనాడు ఈమె పోరాటం చేసి మరి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళా సోదరిమణిగా పోరాటం చేసి తన భూమిని తను కాపాడుకొని మరి ఇతర భూములు కూడా నేను మీ ముందున్నాను, నేను మీ అండగా ఉంటా, మనము మన భూమిలో మన పంటలు పండించుకోవాలి అన్న విధంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మరి నైజాంకు వ్యతిరేకంగా నాడు ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మరి వీరనాది మరి సెప్టెంబర్ 10th వర్ధంతి సందర్భంగా ఈరోజు పట్టణంలో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాకలి ఐలమ్మ పేరు మీద గతంలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీని మరి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డాక్యుమెంటరీ తీసి మరి చాకలి ఐలమ్మ తెలంగాణ కోసం ఎంత పోరాటం చేసింది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి దాని తర్వాతనే మరి ఐలమ్మ అనే ఒక మహిళ తెలంగాణ కోసం ఆనాడు వ్యక్తి అనేది ప్రజలందరూ కూడా తెలియడం జరిగింది. ఆ సందర్భంగా మేటపల్లి పట్టణంలో ఐలమ్మ గారికి మరి ఇక్కడ రజక సోదరులందరూ నన్ను ఆహ్వానించి మరి వారికి ఘనంగా ధన్యవాదాలు.